ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్నారా? సంతానము లేక బాధపడుతున్నారా? శత్రువుల వల్ల మీకు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం, తొందరలో దగ్గరలో మనకి జరగబోయేటువంటి ఒక ఉత్సవంలో పాలు పంచుకుంటే చాలు. త్రేతాయుగం నుంచి ద్వాపర యుగంలో అనేక మంది ఋషుల చేత మహర్షుల చేత పాలించబడి ఏలించబడి ప్రతిష్ఠించబడి పూజలు అందుకున్నటువంటి ఒకే ఒక మహత్తరమైనటువంటి దేవాలయ ఆ యొక్క చరిత్ర గురించి, దేవాలయం యొక్క విశిష్టత గురించి మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా సమస్తమైనటువంటి శత్రు నాశనాన్ని పొందుకోవడానికి, విజయాన్ని పొందుకోవడానికి మీరు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మహానగరంలో ఉజ్వలమైనటువంటి ప్రగతిలోకి పరుగెడుతున్నటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి దేవాలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం. ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? పాపం కోదండరామస్వామి పేరు సెకండ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆయన కూడా భక్తవత్సలుడే కదా. ఒంటిమిట్ట అన్న పేరు ప్రసిద్ధి పొందింది. అంటే ఇద్దరు దొంగల యొక్క పేరు అది. వాళ్ళల్లో వచ్చినటువంటి మార్పు ఆ యొక్క స్థలానికి, అసలు ప్రపంచానికే ఆ ఒంటిమిట్ట అనే పేరు నిలబడిపోయింది. ఇద్దరు దొంగల యొక్క పేరు చరిత్రలో నిలిచిపోయిందంటే ఆలోచించండి ఎంతటి ఆ యొక్క కోదండరాముని అనుగ్రహాన్ని పొందుకున్నారో వాళ్ళు. ఒంటేడు మిట్టేడు ఆ దొంగల చేత దొంగతనాలు మానిపించి మంచి ప్రయోజకులు చేయగలిగినటువంటి శక్తి ఆ భగవంతుడు, ఆ కోదండరాముడు కలిగించాడు. ఏకశిలా పైన, అంటే ఒకే పీఠం పైన ముగ్గురి మూర్తులని ప్రతిష్ఠించినటువంటి స్థితి ఆ ఏకశిలా నగరం. ఆ భద్రాద్రిలో ఉన్నటువంటి ఎంతటి మహిమాన్విత శక్తి ఉందో త్రేతాయుగ ద్వాపర యుగం నుంచి కూడా ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామికి అద్భుతమైనటువంటి శుభయోగం ఉంది. అక్కడ రామదాసు చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆ భద్రాద్రి రాముడైతే ఇక్కడ స్వయంగా ప్రకటితుడై అనేక మంది ఋషుల చేత, మరియు త్రేతాయుగంలో కొంతమంది ఋషుల చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆ యొక్క త్రిమూర్తులు ఎవరు? రామ లక్ష్మణ సీతామ్మవారి లేక ప్రతిష్ఠిత. అక్కడ హనుమంతుడు కనబడాడు. నేను అనుకోవడము త్రేతాయుగంలో రాముల వారి యొక్క వరము చేత, ద్వాపర యుగంలో జాంబవంతుడు కపిల వానరుల చేత ప్రతిష్ఠితమని పునఃప్రతిష్టపడి, ఎక్కడ ఆగమ శాస్త్ర ప్రకారంగా పునఃప్రతిష్ఠ చేసినట్టుగా దాఖలాలు ఉన్నాయి. అక్కడ శిలాశాస్త్రాలు చెప్తున్నాయి. అంటే 2 యుగాల నుంచి 3వ యుగంలో కూడా ఆ ఒంటిమిట్ట రామచంద్రస్వామి యొక్క దర్శన భాగ్యం ఎంత అదృష్టం ఉంటే కలుగుతుంది మనకి. మన పక్కన ఉంది కదా, దాని చరిత్ర మనం తెలుసుకో, మనకు అక్కర్లేదు. ఆవుటి రాయి కదా అది. చోళులు, చాణుక్యులు, కాకతీయులు ఎంతోమంది దాన్ని సేవించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అంగరంగ వైభవాన్ని పొందుకున్నారు. కొన్ని ఇతర మతాల వారి యొక్క ప్రాబల్యము చేత, ప్రభావము చేత వారేదో మేము సాధించేశాము, హిందూ దేశాన్ని మేము లాగేసుకున్నాం, దాన్ని పాలించినటువంటి కేవలం కుచ్చిత బుద్ధితో వాళ్ళు చేసినటువంటి కొంతకాలము 400 సంవత్సరాలు ఎంతో కాలంగా ఆ యొక్క దేవాలయ హిందూ ధర్మ వ్యవస్థ కొంతగా నివురుగప్ప నిప్పులాగా ఉన్నా, ఇప్పుడు అది అగ్ని ప్రళయమై హిందూ యొక్క సనాతన ధర్మం పరిడవిల్లే స్థాయికి వెళుతోంది. ఎవరిని పూజించాలి, ఎటువంటి గురువులను పూజించాలి, ఎటువంటి వారిని పూజించాలి, ఏ ధర్మాన్ని పాటించాలని తెలుసుకున్న వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాటిల్లో మహిమానిది 2 యుగాలని పూర్తి చేసుకొని కలియుగంలో కూడా ప్రతిష్ఠితమై జాంబవంత కపిల వానరుల చేత ప్రతిష్టపడి ద్వాపరలో పునఃప్రతిష్ఠ గావించినటువంటి ఒంటిమిట్ట దేవాలయం. నాకు అనుకోవడము జాంబవంతుడు అక్కడ హనుమంతుడి వాళ్ళందరూ సేవతో చేశారు కాబట్టి మనందరం హనుమంతుడి దేవుడు అనుకుంటాం, కానీ జాంబవంతు అందరికీ కూడా ఆయన శిష్యుడే కదా. కాబట్టి శిష్యుడి విగ్రహాన్ని చెక్కి ఉండకపోవచ్చు. అందుకనే ఒంటిమిట్టలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనపడదు, కేవలం సీతారామ లక్ష్మణ విగ్రహాలు మాత్రమే కనపడతాయి. కాబట్టి ఏదేమైనా అటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ యొక్క మూర్తులను చూస్తేనే ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో కలుగుతుంది. ఆ దేవాలయం యొక్క చుట్టూ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క దేవాలయ నిర్మాణం. అసలు మనకి అక్కడ వెళ్ళిన తర్వాత అత్యంత అనుభూతిని పొందుకుంటాం. మనం జన్మజాతకంలో ఏకాదశ స్థాన గ్రహ ఫలం కావాలంటే, అంటే మన జన్మజాతకంలో అన్ని గ్రహాలు కూడా
ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని చెప్తుంటాం మనం. అటువంటి ఫలితము కావాలంటే నీ జన్మజాతకంలో భగవంతుడు తన గ్రహాల్ని మార్చగలిగే శక్తి ఒంటిమిట్ట దేవాలయంలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒంటిమిట్ట దేవాలయానికి వెళ్ళినట్టయితే ఆ కోదండరాముణ్ణి సీతాలక్ష్మణుని మనం దర్శించుకున్నట్టయితే అద్భుతం. జన్మజాతకంలో మార్పు ఖాయం. ఉద్యోగం కోసం అనుకూలత పొందుకోవచ్చు, అంటే విజయాన్ని పొందుకొని వస్తుంటాడు అయ్యగా. ఆ తదుపరి మనకి వివాహ సంబంధ అనుకూలత, అనుకూలవంతమైనటువంటి భార్యా సౌఖ్యాన్ని, భార్యాభర్తల అన్యోన్యతని, చికాకుల నుంచి బయటపడేటువంటి మంచి శుభయోగాన్ని, ఐశ్వర్యాన్ని, శుభకరమైన సంతాన యోగాన్ని కలిగించడానికి మీరందరూ కూడా తప్పకుండా 11/4/2025 శుక్రవారం రోజున మనకి ఉత్తరా నక్షత్రంలో జరుగుతున్నటువంటి కోదండరామస్వామి కళ్యాణోత్సవం, ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణం. భద్రాద్రిలో కళ్యాణం ఎంత అంగరంగ వైభవం జరిగిందో ఇక్కడ అంతకు మించి అంగరంగ వైభవంగా జరిగేటువంటి కళ్యాణోత్సవం కనులారా తిలకించండి. తప్పకుండా ఒకరోజు ముందే వెళ్ళండి. అక్కడ కూడా స్వామివారికి ఎదుర్కోళ్ల సన్నాహాలు ఉంటాయి. విశేషమైనటువంటి ఆ యొక్క వెలుగుల మధ్య ఆ సీతమ్మ వారి సిగ్గులొలికేటువంటి దృశ్యాన్ని చూచిన వారికి కన్నుల పండగ. ఏదైతే మనం కోరుకుంటున్నామో ధర్మబద్ధంగా ఆ కోరిక తప్పకుండా 40 కొలలు తీరుతుంది. అయితే ఇక్కడ చంద్రుడికి వరప్రసాదంగా మనకి ఈ యొక్క చైత్ర మాసంలో పౌర్ణమి రోజున, అంటే చంద్రుడు రాత్రి ఆ రోజు రాత్రి పౌర్ణమి ఉందిగా, చంద్రుని యొక్క కోరిక మేరకు పౌర్ణమి రోజున వివాహం జరిగినట్టు ఇంకో కథ ఉంది. కానీ అది మనకి ఎక్కడ కనిపించలేదు. బట్ స్థానికులు చెప్తుంటారు. అక్కడ ఆ చంద్రుడి కోరిక మేరకు పౌర్ణమి రోజున, అంటే వసంత పౌర్ణమి రోజున జరిగేటువంటి ఉత్సవం ఉత్తరా నక్షత్రం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం కూడా యాక్చువల్గా రామాయణంలో చెప్పబడింది పాల్గొన మాసంలోనే జరిగింది మనకి ఆ యొక్క కళ్యాణం. కానీ మనము కొన్ని కథల వల్ల సీతమ్మ వారి అనుగ్రహం, సీతమ్మ వారి యొక్క కోరిక మేరకు రాముల వారి జన్మదినోత్సవం రోజునే మరి వివాహం కూడా ఉత్సవంగా జరపమని చెప్పేసి ఆవిడ అనుకోవడం అని జరిగిందని కొన్ని కథనాలు ఉన్నాయి. అది మనం పెద్ద వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఏదేమైనా ఉత్తరా నక్షత్రంలో పాల్గొన మాసంలో వివాహం జరిగింది. తర్వాత మనకి రామనవమి రోజున మనకి ప్రపంచం మొత్తం వివాహం జరిగిన ఒక్క ఒంటిమిట్ట దేవస్థానంలోనే ఖచ్చితంగా మనకి వసంత పౌర్ణమి రోజున, అంటే 11/4/2025 రోజున బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం, వివాహం, కోదండరాముడి వివాహం జరిగే అవకాశం ఉంది. అటువంటి ఉత్సవంలో పాలు పంచుకొని శత్రునాశనాన్ని, వివాహ యోగ్యతని, సత్సంతాన ప్రాప్తిని, ఐశ్వర్యాన్ని, దీర్ఘ సుమంగళి యోగాన్ని పొందేటువంటి ప్రయత్నం తప్పకుండా చేసి ఆనందమయ శుభ సుఖజీవనాన్ని పొందుకుని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సర్వం రామార్పణం.